వినుడు రామాయణ గాథ వినుడే మనసారా వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా ఆలపించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా వినుడు వినుడు రామాయణ గాథ వినుడే మనసారా కౌసలేయుగా వించి మహీపతి ఆనతి తెలిపెను పిన తల్లి మోసమెరిగి సౌమిత్రిక చారి దూతను రాసిల్లి మనము పడరాని కష్టాలు అనుభవిస్తున్నామని మా తండ్రి గారు మనస్తాపం చెందుతూ ఉంటారు. లక్ష్మణుని సేవలు, నీ సాహచర్యము, చిత్రకూట పర్వత సౌందర్యము నాకెంతో తృప్తినిస్తున్నాయి. ఈ ప్రశాంత జీవనమును మా తండ్రి గారు ఒక్కసారి తిలకిస్తే వారు ఎంతో సంతోషిస్తారు. అన్నా, రాజులు మనపై దండెత్తి వస్తున్నారు. అవునన్నా, తన రాజ్యం నిష్కంటకం చేసుకోవడానికి వస్తున్నారు. నన్ను వధించడానికి వస్తున్నారు. ఎవడి మూలాన నీవు రాజ్య విహీనుడవయ్యావో, ఎవడి మూలాన నీవు వనవాసం చేయవలసి వచ్చావో ఆ
సమాంతరంగా వాడి నాశనం చేసి ఆ రాజ్యం నీకు సమర్పిస్తాను. లక్ష్మణ్, ఆవేశంలో కూడా అనరాని మాట్లాడు. భరతుడు నాకు భయప్రాణం. కలలోనైనా అతను మనకు ఎక్కువ తగ్గ. అన్నా, నన్ను మన్నించండి అన్నా, నన్ను మన్నించండి. లేనా భరత, అన్నా, భరత, తండ్రి గారు కుశలమే కదా? తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. తండ్రి ఆజ్ఞను పాటించి రాజధర్మాన్ని అవలంబించి. అన్న, ధర్మమే లేని నాకు రాజధర్మం ఎందుకు? పూర్ణచంద్రుని వల్ల శరద్రాత్రి ప్రకాశించినట్లు శ్రీరామచంద్రుని వల్ల భూమండలం సుమంగళి కావాలి. నేను నీ తమ్ముడిని, శిష్యుడిని, భృత్యుడిని. శిరసా ప్రార్థిస్తున్నాను, అనుగ్రహించు, రాజ్యం స్వీకరించు. భరత, తండ్రి నీకు ఇచ్చిన భాగము అయోధ్య, నాకు నియోగించినది మునిత్య. తండ్రి గారి ఆజ్ఞను, అమ్మగారి కోరికను ఇరువురము శిరసావహించారు. నాయనా భరత, నీవు పట్టాభిషిక్తుడవై. అన్నా, అన్నా, నాకు ఆ శక్తి లేదు, అర్హత లేదు. నీ ఔదార్యంతో లభించిన రాజ్యం నీకే సమర్పిస్తున్నాను. వనవాసం చేసే కష్టం నీకు కలుగరా? తమ్ముడా, కష్టమే మన ధర్మ ప్రవర్తనానికి అగ్ని పరీక్ష. నేను నాది అన్నది మరచి ధర్మాన్ని పాటించడమే మానవుని కర్తవ్యం. కానీ నా కర్తవ్యాన్ని ఉపదేశించి నీవు వచ్చే వరకు నీ పాదుకలే రాజచిహ్నాలుగా నిలుస్తాయి. ఈ వరమైన అనుగ్రహించు. ఈ పాదుకల సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. 14 ఏళ్ల గడువు ముగిసిన క్షణమే మీ దర్శన భాగ్యం లేకపోతే అగ్ని ప్రవేశం చేస్తాను. ఈ భరతఖండం ఉన్నంత వరకు నీ పేరు నిలుస్తుంది. కన్నేమో నిన్ను చూసింది, నిన్ను చూసింది, నా కన్నేమో నిన్ను చూసింది. నా కన్నేమో నిన్ను చూసింది.
రామచంద్రుని అడవులు పాలు చేసింది. ఈ శూర్పణఖ తన కామాతురణతో రావణాసుని రెచ్చగొట్టి సీతారాములకే వియోగాన్ని కలిగిస్తుంది కదా. అంతర రామచంద్రుని అడవులు పాలు చేసింది. ఈ శూర్పణఖ తన కామాతురణతో రావణాసుని రెచ్చగొట్టి సీతారాములకే వియోగాన్ని కలిగిస్తుంది కదా. దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళలు పరికించారా? ఆ బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో. అవుంది, మనోహరంగాను. దాన్ని మచ్చిక చేయ మనసైంది స్వామి. నీ మక్కువ తీర్చుట నా విధి కాదు. లక్ష్మణ, ఏది నా శరచాపములు? అమ్మా, కనక మృగం కనీది ఎరిగిన విడ్డూరు కనుకనే మన తావున ఉండదగ్గది. అరణ్యవాసం గుర్తుగా అత్తలకు చూపిస్తాను. లక్ష్మణ, కాపురానికి వచ్చిన పిమ్మట నీ వదిన నోరు విప్పి కోరినది ఒక్క కోరికే కదా. కాదన్నా, ఇది రాక్షస మాయనే నా అనుమానం. మాయ అయితే ఛేదిస్తాను, కాకపోతే సాధిస్తాను. ఈ అల్పకార్యానికి మీరెందుకు అనుజ్ఞ ఇవ్వండి. నీ వదిన తెమ్మన్నది నన్ను కదా. ఆశ్రమానికి ఆమెకు రక్షగా ఉంది. ఆజ్ఞ. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద వాటిల్లింది. వెంటనే వెళ్ళు. అసహాయ సురునక ఆపద అసంభవంత. ఈ శత్రుసీమలో ఏవైనా సంభవాలే. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కలవరపడకమ్మ, ఇదంతా రాక్షసమా. రాక్షస మాయ కాదు, నీ మాయ. ఈ దురుద్దేశం నాకు ఇప్పుడు అర్థమవుతుంది లక్ష్మణ. ఒక తమ్ముడు ఆయన రాజ్యాన్ని కబలించాడు, నువ్వు ఆయన అర్థాంగిని. లక్ష్మణ, జరగరాని అనర్థమే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నీ పాప చింత ఎన్నటికీ భరించదు. ఎంత మాట అన్నావమ్మా. మీరే నా తల్లి తండ్రి అని నమ్ముకున్నాను. నిత్యం మీ పాదాలకు మ్రొక్కే వేళ, మీ తల్లని దీవెనలు అందుకునే వేళ నా తల్లినే సేవించుకుంటున్న తృప్తి పొందుతున్నాను. అమ్మా, నీ కన్న బిడ్డ లాంటి వాణ్ణి ఇంతటి ఘోరమైన నింద ఎలా వేయగలిగావమ్మా? నాలో ద్రోహచింత ఉంటే నేను నిలువున భస్మమైపోతాను. సరే, అన్నగారి ఆజ్ఞను అతిక్రమించిన పాపం చుట్టుకున్నా సరే, ఈ క్షణమే వెళతా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేఖను మాత్రం దాటి రావద్దు. భవతి భిక్షాం దేహి. స్వీకరించమంటావా? సమర్పించు, లేదా శివాపచార దోషం నిన్నంటక మానదు.
వదిలిపెట్టి ఎందుకు ఇలా వచ్చావు? ఎందుకు నా ఆనత అతిక్రమించావు? అమ్మా, నన్ను మన్నించు. ఇదంతా రాక్షసమాయ. ఆమెకు ఏ ఆపద వాటిని లేదు. అలా నాటిని కానక రామయ్య నలు మూలల కనలు చూపితే సీత సీత అనుకేతలతో భూతలని కంపించే సీత సీత అనుకేతలతో భూతలని కంపించే ఆత్మేయునకరి ఆనవాయుగా హనుమతేతిలో విడితే మెడలను కోదండ పాడి శోకముతో పరితాపముతో మెడలను కోదండ పాడి రామ, నన్నేలు దైవమా నా తండ్రి రామ, కనిపించినాడవా కారుణ్యధామా. నీ రాత కోసమే నిన్ని నాళ్ళు నిలువెల్ల కనులుగా నిలచి ఉన్నాను. పాపాల గదించు పేరు నీదయ్యా, భక్తులను పాలించు ప్రభువు నీవయ్యా. రావయ్య రామయ్య గాగేలనయ్యా, ఇకనైన నీ వంతు నేర్కోవయ్యా. శ్రీరామ జయ రామ ఇన వంశ సోమ, జయ హే పరంధామ లోకాభిరామ లోకాభిరామ. కనపడితే నీ క్షేమాన్ని వెతడించుకుంటాను, కానీ నేను నీ పంటనన్న నమ్మకం ఆమెకు కలగాలి కదా. అనవలిస్తావా? శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, మన శీలవతి సీత కథ వినుడోయమ్మ. రఘుపతి రవిసుతుని కలిపెను హనుమ, కృపు చేసెను సుగ్రీవుని రామవచన మహిమ. ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపులా, హనుమంతుడు లంక చేరి వెతకెను నలు దెసలా. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మ. తారామమయం ఈ జగమంతా రామమయం. అంతా రామమయం
ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవని జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం ఇది రాక్షసమాయ కాదు కదా? కాదు తల్లి, నేను శ్రీరామదూతను, పేరు హనుమ. నీ దాడ నరసి స్వామికి విన్నవించుకోవడానికి కంకణం కట్టుకున్న కపిసేనలోని వాడినమ్మా. నన్ను నమ్ము తల్లి. ఇదిగోనమ్మా ఆనవల్ల స్వామి ఇచ్చిన ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి. నీలాగే శోకిస్తూ నీకే చెప్పిస్తూ నీ కొరకే జీవిస్తున్నారమ్మా. ఈ వియోగం ఇంకా పరిసమాప్తం కావాలి. రామా, ఈ తలైన భుజంపై అధీక్షించు. నిన్న రెప్పపాటి కాలంలో రామయోధు చేరుస్తాను. అది ఆ వీరాధి వీరులకు పరువు కాదు. అయినా ఈ అల్ప శరీరంతో అబ్ధి దాటగలవా? మీ దీవెన ఉంటే అనల్పమైన రూపాయలు దాచగలను. రామదండులో నన్ను మించిన ఉద్దండులున్నారమ్మా. వారితో స్వామి తరలి వచ్చి నీ చెర విడిపిస్తారు. వారికి ఇవ్వడానికి నీ గుర్తు దయచేస్తే చిన్నగా వారి వద్దనే వాళ్తాను. ఈ చూడమని వారు స్వయంగా అలంకరించినది. స్వామివారికి మీ సందేశం? నా సందేశం స్వామివారికి కాదు. నన్ను తల్లిగా శ్రీరాముని జనకునిగా ఎంచి కొలుచు సౌమిత్రిని నేననిన ప్రతి మాట ఫలితము అనుభవమున తెలుసుకొంటిననుమా హనుమా. అభిలషించు మారుత తనయా. నేను ఒక సెలవు తల్లి. క్షేమంగా వెళ్ళరా.